2024 ఎన్నికల ఫలితాల వేళ అందరూ గుడివాడ వైపు చూశారు. 20 ఏళ్ళు ఆడు ఎక్కడున్నాడో తెలియదు, ఆడిది ఏ ఊరో తెలియదు. ఆడు నాది వచ్చి గుడివాడ ఏం చదువుతున్నాడు మనం నమ్మాలి. అనూహ్యంగా కొడాలి నాని పరాజయం పొందడం, వెనిగండ్ల రాము విజయం సాధించడం జరిగాయి. సొల్లు మాటలు చెప్పుకుంటే అదే పిచ్చి మాటలు చెప్పుకుంటా ఉంటే వర్కౌట్ అవుతుందని దానికి తెలుసు. కొడాలి నాని ఓటమికి ప్రధాన కారణం ఏంటి? గుడివాడలో అభివృద్ధి జరుగుతుందా లేదా? వెనిగండ్ల రాముపై ప్రజల అభిప్రాయం ఏంటి? గుడివాడలో ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. కొడాలి నాని పరిస్థితి ఏంటి? ఎంత ఘోరం ఓడిపోట కారణం ఏంటి? ఆయన చేసుకున్నది అది నోటి దొరద ఆడదానికి ఎంత పరిచయం మాట బూతులు తిట్టేవాడు ఎవరన్నా ఒప్పుకుంటారా? ఏమండి సారు అన్నదానికి అరే అనేదానికి తేడా. అందరూ ఒకటే కానీ రైతు బజార్ల మటుకి దారుణం అయిపోయింది. రైతు అనేవాడికి ఇల్లు లేదు. పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. నిదానంగా ఒక్కొక్కటి ఇస్తారు కానీ అన్నీ ఒకేసారి. జగన్ కంటే వీళ్ళే బాగా చేస్తున్నారు. ఏం చేసుకోవాలి, ఏం చేయాలి కూడా ఇది అవట్లా. ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి, చంద్రబాబు గవర్నమెంట్? చంద్రబాబు నాయుడు బాగుంది. కొంచెం రోడ్లు వేస్తున్నారు కాబట్టి వేరే హ్యాపీ. ఫస్ట్దే బాగుంది వ్యాపార. చంద్రబాబు గడితే బాగున్నట్టుంది. సర్వే చేశాడు, ఉన్నామని తీసేస్తున్నాడు. చూశాక నా కాలు పరిస్థితి అడుక్కు తిన్న బతుకు. ముమ్మాడు పెట్టాం మేము పెన్షన్కి కాల్ చుట్టూ. అంటే నీ కరెంట్ బిల్ వచ్చింది పొమ్మన్నాడే, సత్యవాలని సమాధానం లేదు. ఫీజు రింబర్స్మెంట్ కోసం జనాలు రోడ్డు మీద వచ్చారు. మీరు అనుకున్న రాదండి, మేము ఇచ్చినప్పుడు వచ్చింది. ఫీజు రింబర్స్మెంట్ వదలండి, విద్యార్థులు ఆదుకోండి. ఎమ్మెల్యే తెలియదు మీకు? ఎమ్మెల్యే తెలియదు, వెనిగండ్ల రాము కదా. మన తెలియదు.